2025-26 సంవత్సరంలోని సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరింపచేయడానికి 150 కోట్లు కేటాయించిన మలబార్ గ్రూప్ ప్రకటించింది. గోల్డ్ వరల్డ్ హంగర్ డే సందర్భంగా భారతదేశం మరియు జాంబియాలో దేశాల్లోని ప్రతిరోజు 70,000 భోజనాలు పంపిణీ చేయ నిర్ణయించింది. మలబార్ హంగర్ ఫ్రీ వరల్డ్ పథకంలో భాగంగా 2025-26 సంవత్సరంలో మొత్తం 2.50 కోట్ల భోజనాలు ఉచితంగా అందించాలని నిర్ణయించారు. మలబార్ గోల్డ్ డైమండ్స్ యొక్క మాతృ సంస్థ అయిన మలబార్ కార్యక్రమాల కోసం 2025-26 సంవత్సరానికి గాను 150 కోట్లు కేటాయించింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ మరియు పేదలకు గృహ నిర్మాణం వంటి అంశాల్లో తమ కార్యక్రమాలను కొనసాగిస్తోంది. హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతిరోజు 70,000 భోజనాలు పంపిణీ చేయబడుతున్నట్లు సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. ఏదైతే ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదలు ఉన్నటువంటి ప్రాంతంలో ప్రతిరోజు కూడా 70,000 ఫుడ్ ప్యాకెట్స్ మరి డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఆలోచనతోటి సంవత్సరం మొత్తం మీద దాదాపు 150 కోట్ల రూపాయల ఖర్చుతోటి మరి వారి కార్యక్రమం తీసుకున్నందుకు నేను వారి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే అన్ని దానాల కంటే కూడా అన్నదానం గొప్ప కాబట్టి మరి ఇంత మంచి కార్యక్రమానికి వారు పూనుకున్నందుకు అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకా కూడా చాలా కార్యక్రమాలు తీసుకుంటున్నామని చెప్పినారు. ఏదైతే గ్రాండ్ మా హోమ్స్ కావచ్చు, మరి వైద్య సదుపాయానికి సంబంధించి అంబులెన్స్లు ఏర్పాటు చేయడం కావచ్చు, మరి ఇంకా పేద పిల్లల వరకు మరి ఎడ్యుకేషన్ పరంగా కూడా మంచి క్లాసెస్ ఏర్పాటు చేసి మరి మంచి నాణ్యమైన విద్య అందించే కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు కూడా తీసుకుంటామని చెప్పినారు. ఇవన్నీ కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమాన్ని చాలా గొప్ప కార్యక్రమం కాబట్టి వారి యజమానానికి నేను హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా చాలా సంస్థలు ఆ సంస్థలన్నీ కూడా ముందుకొచ్చి ఎక్కడెక్కడైతే పేద ప్రజలు ఉంటారో పేద ప్రజల అవసరాలను గుర్తించి వారిని ఆదుకునే కార్యక్రమం చేసినప్పుడు మీరు సాధిస్తున్నటువంటి లాభాలకు ఒక సార్థకత వస్తుంది. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా సిఎస్ఆర్ కింద ఇంత మంచి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ కరీంనగర్ నగరంలో కూడా ఉన్న పేదలను గుర్తించండి, వారికి కూడా ఈ విధంగా దీనిలో ఇంక్లూడ్ చేయాలని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది.